హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మనం మరి ల్యాప్టాప్ని చాలామంది వాడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. అవి ల్యాప్టాప్ను వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని నిపుణులు సూచించారు ఫ్రెండ్స్. మరి దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ల్యాప్టాప్ను వాడటం సరైన పద్ధతిలో వాడకపోవడం వలన మెడ నొప్పి, మరి కండరాలు నొప్పి కావడం, కళ్ళు నొప్పి అవుతాయి ఫ్రెండ్స్. మెడ, వెన్నుపూస, కళ్ళు నొస్తాయి. కాబట్టి దానికి ఏం సూచించారంటే మొట్టమొదటిగా 20-20-20 సూత్రాన్ని పాటించమన్నారు ఫ్రెండ్స్. 20-20-20 అంటే ల్యాప్టాప్ వాడేటప్పుడు ఈ రూలు చాలా ముఖ్యమైనది అన్నమాట. అంటే 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న దానిని 20 సెకండ్ల పాటు చూడాలి. అంటే మనము ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంటాం కదా ఫ్రెండ్స్. దాని ముందు కూర్చోవడం వలన మనకేమవుతుందంటే మన కళ్ళు ఒత్తుకున్నట్లు అవుతాయి, మరి తలనొప్పి రావడము అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఉండడాని కోసము 20-20-20 సూత్రాన్ని పాటించాలి. 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూడాలి. ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి అప్పుడు కళ్ళు అలసిపోకుండా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ల్యాప్టాప్ వాడేటప్పుడు కూడా మనము సరైన భంగిమలో కూర్చోవాలి, లేకపోతే మన వెన్నుపూస నొప్పి అవుతుందన్నమాట. నిటారుగా కూర్చోవాలి. అంతేకాకుండా స్క్రీన్కి మనకు చేయి అందే అంత దూరంలో మన ల్యాప్టాప్ ఉండాలి. ఆ స్క్రీన్ అంటే మనము ల్యాప్టాప్ పెట్టిన చోట ముందు కానీ వెనుక కానీ మనకు కాంతి కూడా సరైన పద్ధతిలోనే ఉండాలి. ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఎక్కువగా ఉంటే కంటికి వెనకాల ఆ ల్యాప్టాప్ వెనకాల ఎక్కువ ఉన్నా మంచిది కాదు, ముందు కూడా మంచిది కాదు ఫ్రెండ్స్. అదేవిధంగా అది మధ్య మధ్యలో కళ్ళు కూడా చూస్తూ ఉన్నప్పుడు కళ్ళు ఆర్పుతూ ఉండాలన్నమాట. అప్పుడే కళ్ళకు తగినంత తేమ అందుతుంది. మనం ఒకటే అలాగే ల్యాప్టాప్ చూసుకుంటూ పనిచేసామనుకోండి, మన కంటి లోపల ఉన్న తేమ తగ్గిపోతుంది అన్నమాట. మానిటర్ ముందు వెనుక ఎప్పుడు ఎక్కువ వెన్నకూడదు, ఎందుకంటే కంటికి శ్రమ అవుతాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఏం చేయాలి అంటే చక్కగా ఏ విటమిన్తో కూడిన కాయగూరల్ని, పండ్లని తినాలన్నమాట. క్యారెట్, పలకల కూర, మంచి మంచి పండ్లు అటువంటివన్నీ తీసుకుంటే, తాజా కాయగూరలు, తాజా పండ్లు తీసుకోవడం వల్ల కళ్ళు అలసిపోకుండా చక్కగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. మరి ఇటువంటి చిన్న చిన్నవన్నిటినీ మనం ల్యాప్టాప్ వాడేటప్పుడు చక్కగా మన పిల్లలకు కానీ వర్క్ చేస్తూ ఉన్న పెద్దవాళ్ళు కానీ వాడినట్లయితే ఎటువంటి శ్రమ కలగదు ఫ్రెండ్స్. అలాగే మరి ధ్యానం చేసే పద్ధతి ఏమిటి ఫ్రెండ్స్? మరి చక్కగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి, మరి సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు తప్పకుండా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.